రూల్స్ అతిక్రమించకుండా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చన్నారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వ హయాంలో చిన్న వ్యాపారాలు కూడా స్వేచ్ఛగా చేసుకోలేకపోయారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం అందరికీ సహకరిస్తుందన్నారు. నెల్లూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ అయిన నారాయణ జిల్లాలోని మున్సిపల్, సాగునీటి సమస్యలపై చర్చించారు. అనంతరం మాట్లాడిన నారాయణ త్వరలోనే సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తానని చెప్పారు. ఈ జిల్లాలో ఉన్న అనేక సమస్యల గురించి డిస్కస్ చేసాం. ముఖ్యంగా కొన్ని మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చిందని నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి రేపు ఉదయం 10 గంటలకి ఆ కన్సర్న్ అధికారులు రమ్మన్నాం. వాళ్ళందరితో కూడా కూర్చొని జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా కూర్చొని యాక్చువల్గా డిస్కస్ చేసి అటువంటి ఇబ్బంది లేకుండా చేయటం. రెండవది సోమశిల డ్యాము, అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్, ఆ గేట్లు కూడా గ్రీజింగ్ కూడా చేయలేదు, అటువంటి పరిస్థితుల్లో ఉందని. అదేవిధంగా అక్కడ ఒక టెంపుల్ కూడా యాక్చువల్గా డ్యామేజ్ అయింది. వాటి విషయాలు కూడా రామనారాయణ గారు డిస్కస్ చేశారు. దానికి ఇరిగేషన్ మంత్రి గారితో కూడా ఇవాళ యాక్చువల్గా ఆయన రమ్మని అడిగాము. ఆయన ఈ శనివారం కానీ నెక్స్ట్ శనివారం విజిట్కి వస్తానన్నారు. ఎందుకంటే ఆ కన్సర్న్ మంత్రి, ఆ కన్సర్న్ అధికారులు ఉంటే వెంటనే పనులు అవటానికి ఉంటాయి. అందుకని మేము ఇద్దరం ఆయనకు ఫోన్ చేయటం, ఆయన నెక్స్ట్ సాటర్డే వస్తానన్నారు. ఆయనతో కూర్చొని యాక్చువల్గా అక్కడే డిస్కస్ చేయటం. అలా నెల్లూరులో ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన వాటరు దానికి సంబంధించి ఉండేది దాని గురించి డిస్కస్ చేయడానికి నిర్ణయించాం. అందువల్ల నెల్లూరు జిల్లా, నెల్లూరులో ఉన్న మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, వాటన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానాలో ఒక్క పైసా లేదు. మున్సిపల్ శాఖలోనే 3,500 కోట్లు కలెక్షన్ ఉంటే మొత్తం సిఎఫ్ఎంఎస్కి తరలించారు, అక్కడ పైసా లేదు. అలా చేశారు. దానికి యాక్చువల్గా అధికారులతోనూ అన్ని డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నాం. త్వరలో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది.